పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో గుర్రుగా ఉన్నాడా? పవన్ మాటలు ఆ హీరోను బాధించాయంటే అవుననే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకు పవన్ మాటలు ఏ హీరోను బాధ పెట్టాయంటే ఆ హీరో ఎవరో కాదు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ అలిగేంత పని ఏం చేశాడు పవర్ స్టార్ అనుకుంటున్నారా? పవన్ తన తాజా చిత్రం గబ్బర్ సింగ్ ప్రమోషన్స్ తన భుజాలపై వేసుకున్న విషయం తెలిసిందే. ప్రతి ఛానల్ కి తిరిగి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు పవన్. ఈ ఇంటర్వ్యూలో పవన్ తాను ఎన్టీఆర్ రామ్ చరణ్ లా డాన్సులు చేయలేనని చెప్పాడు. ఈ విషయాన్ని పవన్ ఓపెన్ గా చెప్పడం మెచ్చుకోవాల్సిన విషయమే. అయితే ఈ మాట ఇప్పుడు బన్నీ పవన్ పై అలిగేలా చేసిందట. డాన్సే ప్రాణంగా జీవించి బన్నీ పేరు పవన్ చెప్పకపోవడం వల్ల బన్నీ కాస్త ఫీల్ అయ్యాడట. ఈ విషయాన్ని బన్నీ తన స్నేహితుల దగ్గర ప్రస్తావించడంతో ఆ మ్యాటర్ అలా అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. పవన్ తన అన్న కొడుకు పేరు చెప్పాడే కానీ చెర్రీ కంటే బాగా డాన్స్ వేసే బన్నీ పేరు చెప్పకపోవడం ఏంటని బన్నీ సన్నిహితులు కూడా పవన్ పై కోపంగా ఉన్నారట. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను బయ్యర్లు భారీ రేట్లకు కొనేశారు. పవన్ పేరు ఉండడంతో గతంలో పవన్ సినిమాకు జరగని రేంజ్ లో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా బిజినెస్ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ స్వయంగా కథాకథనం అందిస్తుండడంతో సర్దార్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం ఖాయమనుకున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను కొనడానికి ఎగబడ్డారు. జిల్లాల వారీగా కోట్లు పెట్టి మరీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుక్కున్నారు. భారీ అంచనాలతో సర్దార్ రిలీజ్ అయింది. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు అంచనాలతో వచ్చిన ఓపెనింగ్స్ మినహా 2 రోజుల నుంచి సినిమాలకు కలెక్షన్లే లేవు. సర్దార్ బాక్స్ ఆఫీస్ వద్ద నీరసపడిపోయింది. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో 50% వరకు కలెక్షన్ చేసిన ఈ సినిమా లాంగ్ రన్ లో మహా అయితే ఇంకో 10 నుంచి 15% వరకు మాత్రమే కలెక్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సర్దార్ సినిమాపై కోట్లు కుమరించిన డిస్ట్రిబ్యూటర్లు 35 నుంచి 40% వరకు లాస్ అవ్వక తప్పేలా లేదు. ఇక సర్దార్ తెలుగు సినిమా చరిత్రలోనే భారీ లాస్ సినిమాలలో ఒకటిగా అత్యంత చెత్త సినిమాగా రికార్డులకు ఎక్కనుంది. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము టన్నులు ఉంది. ఇంకా చూస్తావా?